డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ అధికారి కార్యాలయ ఆవరణంలో ఉన్న ఆలయాన్ని కూల్చివేశాడు. ఈ ఘటన కడపలో చోటు చేసుకుంది. కడప ఎంఆర్ఓ ప్రభుత్వ కార్యాలయ ఆవరణంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న నాగులమ్మ ఆలయాన్ని కూల్చేశాడు. మిట్ట మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఆలయాన్ని కూల్చేశారు. విగ్రహాలను ధ్వంసం చేశాడు. దీంతో హిందూ సంఘాలు బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. దీనికి గల కారణం ఏంటని నిలదీస్తున్నారు. ఇంత జరుగుతున్న డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరో లీజుకి ఇవ్వడానికో లేదంటే రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాధికారి కార్యాలయ ఆవరణంలో ఉన్న ఆలయాన్ని కూల్చివేశాడు. ఈ ఘటన కడపలో చోటు చేసుకుంది. కడప ఎంఆర్ఓ ప్రభుత్వ కార్యాలయ ఆవరణంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న నాగులమ్మ ఆలయాన్ని కూల్చేశాడు. మిట్ట మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఆలయాన్ని కూల్చేశాడు. విగ్రహాలను ధ్వంసం చేశాడు. దీంతో హిందూ సంఘాలు బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. దీనికి గల కారణం ఏంటని నిలదీస్తున్నారు. ఇంత జరుగుతున్న డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరో లీజుకి ఇవ్వడానికో లేదంటే రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి సుధీర్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ యామిని. ఏదైతే కడప నగరంలో కూడా ఆలయంలో ఉన్నటువంటి నవగ్రహాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పై రేకులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా ఎవరికి చెప్పకుండా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను అలాగే అక్కడ ఉన్నటువంటి రేకుల షెడ్యూల్ అలాగే ఆ శివాలయ విగ్రహాలను కూడా పూర్తి స్థాయిలో తొలగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన మొత్తంగా చూసుకుంటే కనుక హిందూ బంధువులందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున కూడా ఏదైతే తొలగించిన విగ్రహాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు నాగాలప్ప క్షేత్రం మనం ఇక్కడ చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా హిందూ జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాయలసీమ టెంపుల్ ప్రొటెక్షన్ సంబంధించి సనాతన ధర్మంలో ప్రతి ఒక్క మతాన్ని విశ్వాసాన్ని మనం ఎప్పుడుదో గౌరవించాలి. అందులో భాగంగానే ప్రభుత్వాలు ఏదైనా కూడా అధికారులు కానివ్వండి అక్కడ ఉండేటువంటి మత సంస్థలను మతాలకు సంబంధించినటువంటి మందిరాలను గౌరవిస్తూ దానికి తగినటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళడమే చాలా మంచి పరిమాణం అని మేము అనుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ రోజు మన కడపటంలో అతి ప్రాచీనమైనటువంటి ఎందరో హిందువులకు ఆరాధైనటువంటి నాగులవారి యొక్క